మొన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కలో ఏమున్నదంటే మొత్తం 6 కులాల దగ్గర భూములు ఉన్నాయి. ఆ 6 కులాల్లో ఎక్కువగా మాదిగ వారి దగ్గర కూడా భూమి ఉన్నాయి అన్నారు కదా. ఇప్పుడు మాదిగ వారి బతుకులు ఎట్లున్నాయి ఇప్పటికి కూడా అనేది ఈ కులాల వారిగా సిబిఐ స్కోర్ అంటే ఇది కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ అదేవిధంగా ఇండెక్స్ కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ కులాల వారీగా సిబిఐ స్కోర్ టేబుల్ ఇది. తెలంగాణ కులాల వెనుకబాటుతనం సూచి. ఓ విధంగా తెలుగులో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న కులాలు ఇంకా ఎంత స్థాయిలో వెనుకబడి ఉన్నాయి ఆర్థికంగా, సామాజికంగా, అన్ని రకాలుగా అనేది ఒకసారి చూస్తే సామాజిక వర్గం అంటే కులం సిబిఐ స్కోరు స్థితిగతుల వివరాలు. ఓసీలు యాక్చువల్ ఇది 126 వరకు ఉంటే అత్యంత పేదరికం అన్నట్టుగా 126 వరకు ఈ సిబిఐ స్కోర్ ఉంటే అత్యంత పేదరికం అన్నట్టు. ఇక రాష్ట్ర సగటు సిబిఐ స్కోర్ కనీసం 81 ఉండాలి. 81 ఉంటే కొంత మధ్యతరగతి అన్నట్టు. దీంట్లో ఓసీ సగటు 31% ఉన్నది. అంటే వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారని అర్థం. సామాజికంగా ఎగువ ఉన్న వర్గాల సగటు సిబిఐ ఇది. ఇక బీసీ 86 వాళ్ళు చాలా వెనుకబడే ఉన్నారు. ఎందుకంటే సగటు 81 ఉండాలి, కానీ బీసీలు 86 సిబిఐ స్కోర్ దగ్గర ఆగిపోయినంటే వెనుకబాటు తనము వాళ్ళకు ఉన్నది. ఎస్టీల సగటు 95 వరకు ఉన్నది. ఎస్టీలు కూడా 95 వరకు ఉన్నది సిబిఐ స్కోరు. గిరిజన తెగల వెనుకబాటు తన సగటు ఇది. ఇక ఎస్సీలు 96 ఉన్నారా చూడుర్రి, 96 ఉన్నారు. 96 దగ్గర వాళ్ళ సిబిల్ స్కోర్ ఉన్నది సగటున. దళిత కులాల మొత్తం వెనుకబాటు తనం ఇది. ఇప్పుడు చెప్పాలి మాదిగ వారి ఎదిగినలో, మాదిగ వారికి రిజర్వేషన్లు ఉన్నాయో, మాదిగ వారు కోటాను కోట్లు సంపాదించినలో, మాదిగ వారికి అసమానత ఎక్కడ ఉన్నది, మాదిగ వారికి పేదరికం ఎక్కడ ఉన్నది. మాదిగ వారి దగ్గరనే భూములు అన్నీ ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 6 కులాలలో మాదిగ వారు ఒక్కరు, వాళ్ళ దగ్గరనే బొచ్చడు భూమి ఉన్నదని రేవంత్ రెడ్డి గారు మనకు లెక్కలు తీసి మన చేతిలో పెట్టి ఈ బీసీల చేత, ఎస్టీల చేత మనతోటి తిట్టించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు మనోళ్ళే, కానీ వాళ్ళ దగ్గర బొచ్చడు భూమి నాటరా, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు, వాళ్ళకి అసలు రిజర్వేషన్లు ఎందుకు అని తిట్టించేదానికి. ఇక అభివృద్ధి చెందిన వర్గాల స్కోరు 0 నుండి 40 లోపు అతి తక్కువ వెనుకబాడతాను. కాపులు అద్భుతమైన అభివృద్ధి అయింది. 40 లోపు ఉంటేనే పేదరికంలో ఉన్నట్టు. సిబిఐ స్కోరు 40 లోపు ఉంటేనే పేదరికంలో ఉన్నట్టు. కాపులకు 12 ఉన్నది. అంటే అద్భుతమైన అభివృద్ధి చెంది నువ్వు తెలంగాణలో. ఏది మలిగాడు, వాడు మున్నూరు కాపే కదా, మున్నూరు కాపు మలిగాడు. నేను ఎప్పటించో చెప్తున్నా, వానికి సంబంధించిన కులము తెలంగాణలో అభివృద్ధిలో టాప్ 10లో ఉంటుంది అని చెప్పిన, కానీ టాప్ 1లోనే ఉన్నది. ఇక్కడ టాప్ 1లోనే ఉన్నది. రెడ్డిలు కూడా వాళ్ళ కిందనే ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, సిబిఐ స్కోర్లో రెడ్డిలు కూడా కాపుల కిందనే ఉన్నారు, కమ్మలు కూడా కాపుల కిందనే ఉన్నారు, బ్రాహ్మణులు కూడా కాపుల కిందనే ఉన్నారు. కాపు సిబిఐ స్కోర్ వచ్చేసి 12. రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన కులం, ఇది. ఏది? కాపు, మున్నూరు కాపు. మల్లిగాడు మనం చూస్తాంటే 100 కోట్లకి ఎదగలే, బొంకిచ్చో బోర్లిచ్చో కథ 100 కోట్లు అయితే సంపాదించిన వాడు అట్లా. ఇక కమ్మలు వాళ్ళ సిబిఐ స్కోరు 19 ఉన్నది. ఆస్తులు వ్యాపారాల్లో ఉన్నత స్థితి. సహజంగానే వాళ్ళు సినిమాలు వాళ్ళే, సినిమా రంగం వాళ్ళదే, వ్యాపారం వాళ్ళదే, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా వాళ్ళు అత్యున్నత స్థితిలో ఉన్నారు. ఇక బ్రాహ్మణులు కూడా 22 సిబిఐ స్కోర్ ఉన్నది. విద్యావంతులు ప్రభుత్వ కొలువుల్లో అధిక వాటా. మళ్ళీ చూడుర్రే, మనల్ని అంటారు రిజర్వేషన్లు తీసేయాలని. ప్రభుత్వ కొలువుల్లో, ప్రభుత్వ జాబుల్లో మొత్తము బ్రాహ్మణులే ఉన్నారట. విద్యావంతులు కూడా వాళ్ళేనాట. విద్యావంతులు వాళ్ళే, ప్రభుత్వ
కొలువుల్లో కూడా బ్రాహ్మణులే ఉన్నారు, వాళ్ళు కూడా పేదరికంలో లేరు. తక్కువ వెనుకబాటుతనం అంటే 100 మంది ఉంటే ఒక్కడో ఇద్దరో పేదోళ్ళు ఉండొచ్చు, 100 మంది ఉంటే ఒక్కడో ఇద్దరో పేదోళ్ళు ఉండొచ్చు. కానీ 100 మంది ఎస్సీలో 96 మంది పేదోళ్ళే. ఇక్కడ ఇచ్చి ఆల్రెడీ 100 మంది మాదిగ వారిలో 96 మంది మాదిగ వారు పేదవారే. ఇక రెడ్డిలకు కూడా 28 సిబిఐ స్కోర్ ఉన్నది. అత్యధిక భూ యాజమాన్యం రాజకీయ ప్రాబల్యం కలిగిన కులం ఇది రెడ్డిలు. అత్యంత భూమి అత్యంత రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తులు రెడ్డిలు. వాళ్ళది సిబిఐ స్కోరు 28 ఉన్నది. ఇక వైశ్య కమిటీ, ఈ వైశ్య కమిటీ 36. అంటే పాపం వాళ్ళు కొంత పేదరికానికి దగ్గరగా వస్తానులేయో, పాపం 40 లోపు ఉండాలి కానీ 36 లోపు ఉన్నారు. ఇంకొక 4 పాయింట్లు వస్తే కొంత వాళ్ళు కూడా మిడిల్ క్లాస్లో పడతారు. కానీ మొత్తానికైతే వీళ్ళు ధనవంతులే. వ్యాపార రంగంలో తిరుగులేని ఆధిపత్యం. ఎందుకంటే 40 లోపు ఉన్నారు వీళ్ళంతా. సిబిఐ స్కోర్లో 40 లోపు ఉన్న కులాలు ఇవేది కాపు, కమ్మ, బ్రాహ్మణ, రెడ్డి, వైశ్య, కొమటి ఇవన్నీ. ఇక మధ్యస్థ వెనుకబడిన వర్గాల స్కోర్ 40 నుండి 80 వరకు. నో క్యాస్ట్, అసలు క్యాస్టు లేని వాళ్ళు 48 సిబిఐ స్కోర్ తోటి పట్టణ నివాసం కులరహిత ఆధునిక వర్గం ఇది. ఇక 300 కాపులు అందులో ఏది తటస్థంగా వెనుకబడిన వర్గాలు 300 కాపులు 66 సామాజికంగా ఎదుగుతున్న మధ్యస్థ కులం ఇది. ఏది సామాజికంగా ఎదుగుతున్న మధ్యస్థ కులాలలో 300 కాపు ఏది మధ్యస్థ వెనుకబడిన వర్గాలు ఇది. పద్మశాలి 67 విద్యాపరంగా మెరుగుపడి వృత్తి మారుతున్న వారు. పద్మశాలిలో కూడా కొంత మధ్యస్థంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. గౌడు 77 వృత్తి ఉపాధిపై ఆధారపడే సగటు విద్యావంతులు. వెరీ గుడ్. గౌడ్స్లో కొంత పరిణితి వచ్చింది, మంచి రాజకీయ చైతన్యం వచ్చింది, మంచి ఆర్థిక చైతన్యం కూడా వచ్చింది. అత్యంత అట్టడుగు వర్గాలు ఏది పేదరికంలో ఉన్న అత్యంత వెనుకబడ్డ వర్గాలు, పేదరికంలో అత్యంత వెనుకబడ్డ కులాలు ఏదంటే ముదిరాజులు 88 స్కోర్ తోటి ఉన్నారు వీళ్ళు. ఏది సిబిఐ 88 స్కోర్ తోటి ఉన్నారు. మాలలు 94 సిబిఐ స్కోర్ తోటి అక్షరాస్యత తక్కువ, అస్థిర ఉపాధిపై ఆధారితం పడ్డారు వీళ్ళు. అంటే ఉపాధి అంటూ ఇదే అనేది ఏది లేదు వాళ్ళకు. వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అక్షరాస్యతలు వెనుకబడి ఉన్నారు. ఇక లంబాడ 95 గిరిజన ప్రాంత నివాసం, విద్యా అవకాశాల కొరత. ఏది అడవులలో ఉంటాను, విద్యా అవకాశాలు లేవు, చదువుకోవడానికి మార్గం లేదు. ఇక అదేవిధంగా మాదిగ 96 మంది 96 సిబిఐ స్కోర్ ఉన్నది. రోజువారీ కూలీలు భూమి లేని నిరుపేదలు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చెవులు బిండి చెప్పాలా, తొడిపాశం పెట్టి చెప్పాలా? మాదిగల దగ్గర బొచ్చెడు భూమి ఉన్నదని రాసుకొచ్చిన ప్రభుత్వం వారి చెవులు బిండల్లా తొడపాశం పెట్టాలా, శంపల మీద సరిచి చెప్పాలా? మాదిగల దగ్గర భూమి ఉన్నది, మాదిగ వారి దగ్గర రోజువారీ కూలీలు వాళ్ళు కాయకష్టం చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని బతికే కులం. అసలు వాళ్ళకు భూమి లేదు, రోజువారీ కూలీలు, భూమి లేని నిరుపేదలు. ఇక చెంచు 108 వీళ్ళు మొత్తం దాటేపేళ్ళు. చెంచులు పాపం దయనీయమైన స్థితి వాళ్ళది. అటవీ నివాసం ఆధునికతకు దూరంగా ఉన్న స్థితి. ఇక పిచ్చగుండ్ల అనే కులం కూడా ఒకటి మన దరిద్రానికి పాడైపోయింది. మన కులాల పేర్లు ఎట్లా పెట్టింది చూడు. పిచ్చగుండ్ల 110 ఆదాయ వనరులు కనీస వసతులు లేని వర్గం. కనీస వసతులు లేని కులం. ఇక తురక ముస్లిం 111 పాపం వీళ్ళు కూడా చాలా దరిద్రంలో ఉన్నారు వీళ్ళు కూడా. ఏది తురక ముస్లిం. ఈ తురక ముస్లిం అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళనే మనము ఏమంటారు, వెనకట మనం ఏదో అన్నారే వీళ్ళను, ఏదో అనేది వీళ్ళను ఊర్లలో ఏదో అనేది సాయబులు అని కూడా కాదు, ఏదో మంచిదే ఉంటుంది వీళ్ళకు. తుర్క ముస్లింలు 111 సామాజిక విద్యారంగాలలో తీవ్ర వెనుకబాటు. ఇది కరెక్టే. నక్కల అనే కులం ఒకటి ఉన్నదట 112 అత్యల్ప అక్షరాస్యత తీవ్ర దరిద్రం. డక్కలి 116 ఉన్నారు వీళ్ళు. ఇక హైయెస్ట్ వీలేదైనా పేదరికం
డక్కలోలదే హయ్యెస్ట్ పేదరికం ఎస్సీలాల. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన అట్టడుగు కులం. అయితే ఇప్పుడు డక్కల జనాభా మాదిగవారి జనాభా కంటే తక్కువే, నక్కల జనాభా మాదిగవారి జనాభా కంటే తక్కువే, తుర్క ముస్లింల జనాభా మాదిగవారి కంటే తక్కువే, పిచ్చకుండ్ల కులం జనాభా మాదిగవారి కంటే తక్కువే, చెంచు మాదిగవారి కంటే తక్కువే. మాదిగవారు 96% ఉన్నదంటే వాళ్ళు 37 లక్షల మంది ఉన్నారు. అంటే 37 లక్షల మందిలో కేవలం 4 లక్షలు 5 లక్షల మందో కాస్త ఆర్థికంగా స్థిరపడ్డోళ్ళు ఉండొచ్చు. అంటే 30 లక్షల జనాభా పేదరికంలో ఉన్నదంటే అది ఎంత పెద్ద భయంకరమైన పరిస్థితితో ఇక మీరు అర్థం చేసుకోరు.